హలో స్టూడెంట్స్, డిగ్రీ 4th సెమిస్టర్లో బీఎస్సీ జువాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది మేజర్కి మైనర్కి ఇద్దరికైతే యూజ్ అవుతుంది అనమాట. యానిమల్ ఫిజియాలజీలో మనకి లైఫ్ సస్టైనింగ్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చెప్తాను. అవైతే డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట ఎగ్జామ్లో. సో యూనిట్ 1 వచ్చేసి మనకి ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఓవరాల్గా 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ప్లెయిన్ విటమిన్స్ అండ్ మినరల్ కాంపోజిషన్ ఆఫ్ ఫుడ్. అలాగే థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మెకానికల్ అండ్ కెమికల్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఓకేనా, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫోర్త్ క్వశ్చన్, రైట్ అండ్ ఎస్సే ఆన్ ద అబ్జర్ప్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, వాటర్, మినరల్స్ అండ్ విటమిన్స్. సో ఓకేనా, ఈ 3 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్గా ప్రిపేర్ ఉండే. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఆల్ విటమిన్స్, సో విటమిన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మినరల్స్, సాల్ట్స్, ఎనీ 3, సో మొత్తం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత డైజెషన్ ఇన్ ది స్టమక్, డైజెషన్ ఇన్ ది స్మాల్ ఇంటెస్టిన్, కార్బోహైడ్రేట్ అబ్జర్ప్షన్, అబ్జర్ప్షన్ ఆఫ్ ప్రోటీన్స్, అబ్జర్ప్షన్ ఆఫ్ లిపిడ్స్, అలాగే అబ్జర్ప్షన్ ఆఫ్ మినరల్స్. సో డెఫినెట్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి ఫిజియాలజీ ఆఫ్ రెస్పిరేషన్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఒక గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ అనేది గన్ షాట్ క్వశ్చన్ అనమాట. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే రిమైనింగ్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే 5th క్వశ్చన్. ఓకేనా స్టూడెంట్స్, సో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అండ్ ఎస్సే ఆన్ ది స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ రెస్పిరేషన్. అలాగే గన్ షాట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ పల్మనరీ వెంటిలేషన్, రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ది బ్లడ్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ డిసోసియేషన్ కర్వ్స్. అలాగే 5th క్వశ్చన్ వచ్చేసి రైట్ అండ్ ఎస్సే ఆన్ ది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, డిసోసియేషన్ కర్వ్స్ అండ్ పాయిజనింగ్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్. ఓకేనా, ఇవైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో అప్పర్ రిపాజిటరీ ట్రాక్, లోయర్ రిపాజిటరీ ట్రాక్, అలాగే రిపాజిటరీ వాల్యూమ్, అలాగే కెపాసిటీస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ pH, అలాగే బోర్ ఎఫెక్ట్ అండ్ డిసోసియేషన్ కర్వ్. అలాగే 11th క్వశ్చన్, రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ది టిష్యూ సెల్స్, అలాగే క్లోరైడ్ షిఫ్ట్. ఇవైతే ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. మనకి యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 కన్ఫర్మ్ అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అయితే ఇస్తారనమాట.